ఇవాళ సావిత్రిబాయి పూలే ఆసియా ఖండంలోనే మొట్టమొదటి మహిళా టీచర్. 1848లో పూణేలో మహిళల కోసం పాఠశాలను స్థాపించి మొట్టమొదటి టీచర్గా ఆమె ప్రసిద్ధికెక్కింది. ఇక్కడ భారతదేశపు తొలి మహిళా టీచర్, ఆధునిక భారతదేశపు తొలి మహిళా టీచర్ సావిత్రిబాయి పూలే. సావిత్రిబాయి పూలే సంబంధించి వాళ్ళ తండ్రి గారి పేరు నవసే పాటేల్. నవసే పాటేల్ అనేటువంటి తండ్రి గారి పేరు ఏదైతే ఉందో దాంట్లోంచి ఆ ఒక్క పదాన్ని తీసుకొని నా పెద్ద కూతురుకు పెట్టడం జరిగింది. తన పేరు సక్పాల్ పటేల్. సక్పాల్ అంటే సావిత్రి ఏది అంబేద్కర్ గారి మదర్ వాళ్ళ ఇంటి పేరు నుంచి సక్పాల్ తీసుకొని నవసే పటేల్ అంటే సావిత్రిబాయి పూలే పటేల్ ఇంటి వాళ్ళ నాన్న ఇంటి పేరు తీసుకొని సక్పాల్ పటేల్ అని పెట్టడం జరిగింది. ఆ బంగారు తల్లి పేరు సావిత్రిబాయి పటేల్ ఏది సక్పాల్ పటేలే. అవునా బిడ్డ? నవ్వుతుంది అందుకే. చెప్పు. అవునా బిడ్డ? నీ పేరేంద్రా? ఏం పేరమ్మా? పేరేంది బిడ్డ? ఎస్, సక్పాల్ పటేల్. నువ్వే సక్పాల్ పటేల్ కదా? ఎస్, వెరీ గుడ్. పొద్దున్నే ప్రతిరోజు నేను వార్తలు చదువుతాను వస్తుంది, నీకు రాదు బిడ్డ అంటే నమస్తే పెడతానంటుంది. పెట్టు, నమస్తే పెట్టు, మరి అందరికి పెట్టు. నమస్తే నమస్తే పెట్టు. నమస్తే పెట్టు. గట్లనేనా? నమస్తే అందరికి. ఓకే, గుడ్ మార్నింగా? హాయ్, గుడ్ మార్నింగ్. నమస్తే అట్లా కూడా పెట్టు. ఓకే, ఆల్ ద బెస్ట్ చెప్పు. హ్యాపీ న్యూ ఇయర్ అందరికి. హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పు బిడ్డ. చెప్పు హ్యాపీ న్యూ ఇయర్ అని. షర్టు బాగాలేదా? బాగాలేదట. షర్టు బాగాలేదు చూపించకండి అంటుంది. పెద్ద చెట్టు ఏంటంట. సరే, ఇక సావిత్రిబాయి పూలే గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే. ఎందుకంటే ఇవాళ స్త్రీలు మహిళలు చదువుకుంటున్నారంటే వాళ్ళందరికీ కూడా ఆమెనే ఇన్స్పిరేషన్. మొట్టమొదటిసారిగా భారతదేశంలో ఒక మహిళ విద్యను అభ్యసించినటువంటి మహిళ తన భర్త దగ్గర జ్యోతిరావు పూలే దగ్గర విద్యను నేర్చుకొని ఆ తర్వాత తను సొంతంగా పాఠశాలలు నడిపించి స్త్రీలకు విద్య నేర్పించినటువంటి మహనీయురాలు సావిత్రిబాయి పూలే. ఆమె జన్మదినం ఇవాళ. ఆమె పుట్టినటువంటి ఆ జయంతి వేడుకలను కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక కీలకమైన నిర్ణయం తీసుకొని సావిత్రిబాయి పూలే జన్మదినాన్ని ఉమెన్స్ టీచర్ డేగా ప్రకటించడం జరిగింది. మహిళా టీచర్ల దినోత్సవంగా ప్రకటించడం జరిగింది. ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ఒక రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి శుభ సందర్భాన ముఖ్యమంత్రి గారికి బీసీల పక్షాన సావిత్రి మహిళల పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. అలాగే ఇంకా అంతేకాదు, అసలు వాస్తవానికి సెప్టెంబర్ 5 ఏది గురు పూజోత్సవం సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి ఆయన జన్మదిన సందర్భంగా ఉపాధ్యాయ దినోత్సవం అని పెట్టింది. వాస్తవానికి ఒరిజినల్ ఉపాధ్యాయ దినోత్సవం జ్యోతిబా పూలే రోజు పుట్టినరోజు. జ్యోతిబా పూలే పుట్టినరోజే ఒరిజినల్ ఉపాధ్యాయ దినోత్సవం. ఎందుకంటే ఈ దేశంలో చదువును ఎక్స్టెండ్ చేసినటువంటి వ్యక్తి ఆయన, అణగారిన వర్గాలకు అందించినటువంటి వ్యక్తి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం సావిత్రిబాయి పూలేను ఈ తరీకాలో గుర్తించినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, అలాగే మహిళా టీచర్లు సోదరిమణులారా ఎవరున్నారో మీ అందరికి కూడా సావిత్రిబాయి జన్మదినం సందర్భంగా ఉమెన్స్ టీచర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తా ఉంది క్యూ న్యూస్. మీ కలల ఇల్లు హైదరాబాద్ ఫిజాదిగూడలో అందుబాటులో ఉంది. 86 గజాల విస్తరణ, 1500 స్క్వేర్ ఫీట్, కార్పెట్ ఏరియా, ప్రశాంతమైన వాతావరణం, విలువ పెరుగుతున్న ప్రాంతం, అదిరిపోయే డబుల్ బెడ్రూమ్ ఇల్లు, బ్యాంక్ లోన్ సౌకర్యం కలదు. ఈ అద్భుత అవకాశాన్ని మిస్ కాకండి. మరిన్ని వివరాల కోసం సంప్రదించవలసిన నెంబర్లు